అన్న చొప్పకట్టలో 11 చొప్పకట్టలో ఓ చొప్పకట్ట ముందు సాష్టాంగ పడ్డాయి అన్న అంటాడు. ఏందిరా దర్శన భావం అంటే? సాష్టాంగ పడ్డ చొప్పకట్టలన్నీ మీరు, నిలబడ్డ చొప్పకట్టలని వీడి కళలు, పని పాట లేకుండా తిని నిద్రపోయేవాడి కలర్ రాకేమొస్తారా? అడవుల్లో పడి ఈతున్న గొర్రెలు కాస్తుంటే మనకు తెలిసిద్ది బాధ. ఆ పెద్ద ఆయన దగ్గర ఉండి కాలి పీలి తిరుగుతుంటే వీడికి ఏం తెలిసిద్దిరా? వీడిని చంపి చూడండి. అసలు ఇంకొక మాట ఏమన్నాడు? మీరందరూ వచ్చి నా కాలు మొక్కుతున్నారంట, నాకు దేవుడు చూపించాడు అన్నాడు. ఈయన ఉదారం, అన్నలు మంచోడు అన్నట్టు వాళ్ళకి చెప్పాడు. సహజంగా అన్నలు ఏమంటారంటే, నిజంగా అంత గొప్పోడు అయితే ఇంకా కావాల్సిందే ఉందిరా తమ్ముడా, నిజంగా దేవుడు నిన్ను అంత గొప్పోడిని చేస్తే మేమందరం నీకు సాష్టాంగ పడే అంత గొప్పోడిని నిన్ను చేస్తే ఇంకా కావాల్సింది ఏముందిరా? ఎక్కడో ఎవడికో సాష్టాంగ పట్టడం కన్నా మా తమ్ముడు నీ కాలు మొక్కడంలో మాకు ఇబ్బంది ఏముందిరా? కానీ నేను ఆయన అనే టైప్ వాళ్ళు. ఆహా, చిన్న పెద్ద కూడా లేకుండా పిచ్చి పిచ్చి కళలకు అంటున్నాడు వీడి కాలు మొక్కుతున్నాం అంటాం. వీడిని ఏం చేయాలి? అసలుకి పగబట్టారు వాళ్ళు. ఆదికాండంలో యోసేపు వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు, తీరా సలోమి 37వ అధ్యాయం 8వ వచనం. ఇందాక ఆగమన్నా, నేను ఇప్పుడు ఆగావా? ఆహా, నువ్వు కూడా పగ తీర్చుకుంటున్నావు అన్నమాట. సరే చదువు. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. దేవునికి స్తోత్రం. నువ్వు మమ్మల్ని వెళ్తావా, మా మీద అధికారి అవుతావా, మేమందరం నీ కాలు మొక్కాలా? వెళ్తున్నప్పుడు వీడిని చంపేద్దాం, అప్పుడు వీడు మనకు చెప్పాడే మనం వాడి కాలు మొక్కుతామని, వాడు మన మీద అధికారి అవుతాడని, వెళ్తాడని చెప్పాడే, అవన్నీ బుస్ అయిపోతాయి అని చంపేద్దాం అని యోసేపు వాళ్ళని పలకరిద్దామని తండ్రి చేత పంపబడి అన్నల దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు?